హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ శుభవార్త అందించింది. అందుబాటులోకి సరికొత్త యాప్ను అయితే తీసుకురావడం జరిగింది. ఇంట్లో నుంచే రుణాలు వాయిదాలను చెల్లించుకోవచ్చు. సో ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు, ఏంటి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకులు మెప్మాలోని చార్జ్ క్రియేషన్ యాప్ ద్వారా రుణాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి మెప్మా కొత్తగా యాప్ను తీసుకువచ్చింది. ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందుబాటులోకి తీసుకువచ్చే యాప్ ద్వారా స్త్రీ నిధి రుణాల వాయిదాలను నగదు రహితంగా చెల్లించవచ్చు. వాయిదాల చెల్లింపులో జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఈ చర్య తీసుకుంటున్నారు. రుణ వాయిదాల చెల్లింపుల్లో చాలా అవకతవకలు జరగడంతో లక్షల రూపాయలు నగదు పక్కదారి పడుతోంది. ఈ సమస్యకు యాప్ ద్వారా చెక్ పెట్టనుంది ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి వంటి రుణాలను సక్రమంగా అందించవచ్చు. స్త్రీనిధి రుణాలు పొందిన లబ్ధిదారులు ఇకపై తమ వాయిదాలను ఎవరికి వారే చెల్లించుకోవచ్చు. తద్వారా పారదర్శకత పెరుగుతుంది. నెలవారీ వాయిదాలను ఆన్లైన్లో చెల్లించిన వెంటనే మొబైల్కు మెసేజ్ వస్తుంది. దీంతో వాయిదా సొమ్ము ఎవరూ స్వాహా చేయలేరు. ఏపీలో 2.74 లక్షల స్వయం సహాయక సంఘాలు సమాచారం యాప్లో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ను బ్యాంకులకు అనుసంధానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 బ్యాంకులకు చెందిన 2006 బ్రాంచులకు లాగిన్లు ఇచ్చారు. ఈ యాప్ ద్వారా రుణాలు ఇవ్వొచ్చని అధికారులు తెలిపారు. అంతేకాదు నెలవారీ వాయిదాలను ఆన్లైన్లో సులభంగా సురక్షితంగా చెల్లించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అంటే గనక మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి 2006 బ్రాంచీలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకు బ్రాంచీలు 2006 బ్రాంచీలకైతే ఇది లాగిన్ అయితే చేశారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి 2.47 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. మన రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా అయితే ఈ యొక్క పొదుపు సంఘాలు ఉన్నాయి. కాబట్టి వీరిలో పొదుపు ప్రతి నెల ఎవరొకరు వెళ్ళి బ్యాంకులకు రుణాలు చెల్లిస్తూ ఉండాలి. స్త్రీ నిధి లోన్లు అయినా కానీ, పర్సనల్ లోన్స్ అయినా కానీ మనం బ్యాంకులకు చెల్లిస్తూ ఉన్నాం. సో ఇందులో చెల్లించడంలో అవకతవకలు ఉన్నట్లుగా ఏపీ ప్రభుత్వం వారు గుర్తించారు. సరిగ్గా బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడం, లోన్స్ కట్టకపోవడం వంటివి జరుగుతున్న కారణంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. మెప్మాతో కలిసి ఒక యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ యొక్క యాప్ ద్వారా మనం డబ్బులు అనేది బ్యాంకులకు ఇంటి దగ్గర ఉండే చెల్లించవచ్చని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. సో మనం డబ్బులు చెల్లించిన వెంటనే మన మొబైల్కు మెసేజ్ రూపంలో వచ్చే విధంగా కూడా తీసుకురావడం జరిగింది. సో మనకు జూన్ 1వ తారీఖు నుంచి డ్వాక్రా మహిళలకు సంఘాలకు సంబంధించి మనకు ఈ యాప్ను అయితే అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సో ఎలాంటి మోసాలు జరగకుండా, ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా మహిళలకు సంబంధించి మొబైల్లోనే చేసుకునేందుకు మన ప్రభుత్వం వారు డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఈ యొక్క యాప్ అనేది జూన్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం జూన్ నుంచి మనం బ్యాంకులకు వెళ్ళి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. స్త్రీ నిధి లోన్ అయినా, పర్సనల్ లోన్స్ అయినా, గ్రూప్ లోన్స్ అయినా ఏవైనా కూడా మనం ఇంక మీదటి నుంచి ఆ యాప్ ద్వారానే చెల్లించుకోవచ్చు. ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.